ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మాయి. సో నేను ఈరోజైతే ఒక అద్భుతాన్ని చూపించడానికి మేము ముందుకైతే వచ్చేసానండి. సో థంబ్‌నెయిల్ చూసారు కదా. సోహార్లో ఫైర్ వర్క్ అనేది జరిగిందన్నమాట. సో అది దేనికి ఏంటి అనేది నేను చెప్తాను. ఇక్కడ జనం అయితే చూడండి, నేను ఒక్క సైడే చూపిస్తున్నా. ఇంచుమించుగా పార్క్ మొత్తం తిరిగేసాం మేమైతే. చూడండి, మా పాప ఎక్సైట్ అవుతుందన్నమాట. సో ఈ ఈ ఒమాన్ దేశాన్ని ప్రజెంట్ రూల్ చేస్తున్న ఆయన సుల్తాన్ హతీమ్ బిన్ తరీక్ అనమాట. సో ఈయన ఈ కింగ్డమ్‌ని హ్యాండ్ ఓవర్ చేసుకొని 5 ఇయర్స్ కంప్లీట్ అయిందన్నమాట. సో దీనికి గుర్తుగా జనవరి 11న సెలబ్రేషన్స్ అండ్ హాలిడే కూడా ప్రకటిస్తారు. సో దీనికి గుర్తుగా ఈ సెలబ్రేషన్ అనేది 2 ప్లేసెస్‌లో, ఒకటి మస్కట్, ఇంకొకటి సోహార్‌లో మాట. మేము ఉంటుంది సోహార్‌లో. సో ఫైర్ వర్క్ అనేది అరేంజ్ చేయడం జరిగిందన్నమాట. సో దీన్ని చూడటానికి అసలు ఇంచుమించు ఎంతమంది వచ్చారో తెలుసా అండి. అసలు నేనే నమ్మలేకపోయాను. పార్క్ మొత్తం చుట్టూ పార్కింగ్ నిండిపోయింది. లోపలంతా నిండిపోయారు జనం. అసలు పిల్లలతో, ఫ్యామిలీస్‌తో అందరూ వచ్చి అట్లా వెయిట్ చేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పనా? టోటల్ ఈ ఫైర్ వర్క్ జరిగేది ఓన్లీ ఫర్ 10-11 మినిట్స్ మాత్రమే. ఈవెన్ ఆ 10-11 మినిట్స్ చూడటానికి కూడా ఎంత ఎక్సైటింగ్‌గా అసలు వచ్చారో తెలుసా అండి. ఇది 9కి స్టార్ట్ అయిందన్నమాట. యాక్చువల్‌గా 9:15కి అట్లా స్టార్ట్ అయినట్టుంది. మేము కరెక్ట్ టైంకి వెళ్ళాం. ఒక 10 మినిట్స్ ముందు వెళ్ళినట్టున్నాం అంతే. సో అప్పటికే మొత్తం పార్క్ అంతా నిండిపోయిందన్నమాట. చాలా అంటే చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళ మొబైల్స్ పట్టుకుని, పిల్లలతో కూర్చుని, కొంతమంది నుంచుని అట్లా. మేమైతే పార్క్, మా ఫ్రెండ్స్ గురించి, అందరి గురించి కూడా ఇంకా దొరకలేదని చెప్పేసి మొత్తం పార్క్ అంతా తిరిగేసాం అప్పటికే ఫాస్ట్‌గా. మా కార్ ఎక్కడో పార్క్ చేసేసామన్నమాట బయట. పార్క్ చేసి అప్పుడు లోపలికొచ్చి ఇంకా వెతుకుతున్నాం. వాళ్ళు దొరకలేదు. అయినా కూడా ఇంకా స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రంట్‌కెళ్ళిపోయి బాగాని వీడియో తీయడానికి బాగుంటుందని చెప్పి ఫ్రంట్‌కెళ్ళి నేను వీడియోస్ అనేవి షూట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా కొన్ని నిమిషాలు అసలు సోహార్ స్కై మొత్తం కూడా కలర్ఫుల్గా లైటింగ్స్‌తో నిండిపోయిందండి నిజంగా. అసలు ఆ సీన్ చూస్తే మనసు, కళ్ళు, మన స్మైల్ అన్నీ కూడా నిండిపోతాయి నిజంగా. అంత అద్భుతంగా ఉంది మాట. మీకు ఎప్పుడైనా ఇట్లాంటి ఛాన్స్ వస్తే అసలు ఎప్పుడు మిస్ అవ్వద్దు. నేనైతే ఇంత దగ్గరగా చూడడం, ఇలా చూడడం ఫస్ట్ టైం మాట. సో నేను ఎప్పుడు ఎక్కడికి అంత ఎక్కువగా వెళ్ళనమాట. చూడండి ఎంత బాగుందో. మా వారిని కూడా నేను భోజనం కూడా పెట్టకుండా తీసుకొచ్చేసాను చూడ్డానికి. మిస్ కాకూడదు అని చెప్పేసి. సో నాతో పాటు మీకు కూడా చూపించాలి అని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా అసలు. ఈవెన్ స్మోక్ కూడా రాలేదండి ఎక్కువ. చాలా తక్కువగా అనిపించింది అన్నమాట. ఆ ఏరియా మొత్తం అన్ని ఫైర్స్ క్రాక్ చేసినా కూడా. చూడండి ఎంత బాగున్నాయో. సో ఈ ఈ యానివర్సరీ సందర్భంగా కింగ్ గారు ఉన్నారు కదా, ఆయన అయితే చాలా మంచి డెసిషన్స్ అయితే ఈ కంట్రీ గురించి, ఒమన్ కంట్రీ గురించి తీసుకున్నారండి. సో ఇంచుమించుగా 170 ఒమానీ రియల్ మిలియన్స్ని ఒక 1,00,000 ఒమానీ సిటిజన్స్ గురించి ఆయన ఏమంటారు, గ్రాంట్ చేయడం అయితే జరిగిందండి. వాళ్ళ డెవలప్మెంట్ గురించి, ఇంకా హౌసెస్ గురించి అసలు చాలా మంచి స్కీమ్స్ అయితే కూడా తీసుకొచ్చారండి నిజంగా. పెన్షన్స్ గురించి ఎవరికైతే 400 రియల్, 350 రియల్ తక్కువ ఉన్నదో శాలరీ, వాళ్ళందరికీ కూడా హౌసెస్, ఇంకా పెన్షన్స్కి మ్యారేజ్ చేసుకోవడానికి, ఈవెన్ మ్యారేజ్ చేసుకోలేకుండా ఉంటారు కదా చాలామంది కొంచెం లేని వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఆయన ఆలోచించి మంచి మంచి స్కీమ్స్ అయితే తీసుకొచ్చారు. సో నేనైతే అనుకుంటాను చాలా బాగా రూల్ చేస్తున్నారు. అసలు వీళ్ళ కంట్రీ వాళ్ళని ఎక్కడ తక్కువ కాకుండా, దేనిలోని తక్కువ కాకుండా
చూసుకుంటున్నారు అని. అండ్ అలాగే చూడండి ఈ 10-11 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు గూడా ఇంకా ఎవరికి ఆళ్ళు సర్దుకుంటూ ఉన్నారన్నమాట. వెళ్ళిపోతున్నారు చూడండి. ఎంతమంది జనం ఉన్నారో అసలు ఆ చిన్న మూమెంట్‌ని మిస్ కాకూడదు అని చెప్పేసి చాలా డెడికేటెడ్‌గా పిల్లలతో మొత్తం అందరూ ఇంకా ఫ్యామిలీతో అట్లా వచ్చారు. సో, వీళ్ళందరి డ్రెస్‌లు ఇంకా వీళ్ళ ట్రెడిషన్ ఎట్లా ఉంటుంది అనేది చూడండి. మొత్తం చాలా చలిగా కూడా ఉంది. అయినప్పటికీ కూడా సో, వాళ్ళు గివ్ అప్ ఇవ్వలేదన్నమాట దేనికి. ఇది లోపల నుంచి పార్క్ నుంచి బయటకి వెళ్ళిపోయే దారి మాట. సో, ఆ గేట్‌లోంచి మేము బయటకొచ్చేసాం పార్కింగ్‌లోంచి. మా కారైతే ఎక్కడో చాలా దూరాన్ని వదిలేసి వచ్చేసామన్నమాట ఇంకా. ఇంకా ఇక్కడికొస్తే పార్కింగ్‌లో ఇరుక్కుపోతామని జెప్పేసి. సో, చూడండి ఇవన్నీ కార్లు అట్లా ఇంక రోడ్డు మీద హారన్స్ వేసుకుంటూ హారన్స్ వేయరసలు యాక్చువల్‌గా ఇక్కడ. కానీ ఆహ్, అది కొంతమందికి సరదా కదా! సో, అట్లా హారన్స్ కొడుతూ ఉన్నారన్నమాట. చూడండి మీకిదంతా చూపించడానికని నేను స్పెషల్‌గా పరుగు పరుగున వెళ్ళాను. సో, నా కోసం ఒక లైక్ అండ్ కామెంట్ కూడా పెడతారని నేను అనుకుంటున్నా. చూడండి. మొత్తం పార్కింగ్, రోడ్స్ అన్నీ నిండిపోయినాయిమాట. మూవ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. మేము ఎక్కడో కొంచెం ఫ్రంట్ పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే వచ్చాను. ఐ థింక్ హోప్ యూ లైక్ దిస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.